జగ్జీవన్ రామ్ పేరొందిన స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త. బీహార్లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చాడు. అతను బాబూజీగా ప్రసిద్ధుడు. భారత పార్లమెంట్లో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించాడు. బీహార్ కు చెందిన భారతీయ స్వాతంత్ర కార్యకర్త, రాజకీయవేత్త. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడు. జగ్జీవన్ రామ్ బీహార్లోని అర్రా సమీపంలోని చంద్వాలో భారతీయ కుల వ్యవస్థలోని చెమరు కులంలో జన్మించాడు. అతనికి అన్నయ్య సంతలాల్, ముగ్గురు సోదరీమణులున్నారు. అతని తండ్రి సోబీరాం బ్రిటిష్ భారతీయ సైన్యం తరపున పేషావర్ నందు నియమించబడ్డాడు. కానీ తర్వాత కొన్ని విభేదాల కారణంగా రాజీనామా చేసి తన స్వగ్రామం చంద్వాలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్కడ స్థిరపడ్డాడు. అతను శివనారాయణి వర్గానికి చెందిన మహంతయ్యాడు. చేతి రాతలో బాగా నైపుణ్యం ఉంది. స్థానికంగా పంపిణీ చేయబడిన విభాగం కోసం అనేక పుస్తకాలను రాశాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోల్కతాలో 1928లో వెల్లింగ్టన్ స్క్వేర్ లో మజూర్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో సుమారు 50,000 మంది పాల్గొన్నారు. వినాశకరమైన 1934 నేపాల్, బీహార్ భూకంపం సంభవించినప్పుడు అతను సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్నాడు. అక్కడ జగ్జీవన్ రామ్ చేసిన సేవలు ప్రశంసించబడ్డాయి. 1935 చట్టం ప్రకారం జనాదరణ పొందిన పాలనను ప్రవేశపెట్టినప్పుడు, షెడ్యూల్ కులాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించినప్పుడు జాతీయవాదులు, బ్రిటిష్ విధేయులు బీహార్లోని సామాజిక ఆర్థిక పరిస్థితిపై అతనికి మొదటి జ్ఞానం ఉన్నందున అతనిని సంప్రదించారు. అతను జాతీయవాదులతో కలిసి రాజకీయాలలోకి వెళ్లడానికి ఎంచుకుని కాంగ్రెస్ లో చేరాడు. జగ్జీవన్ రామ్ బీహార్ కౌన్సిల్ కు నామినేట్ అయ్యాడు. అతను అణగారిన వర్గాలకు సమర్థవంతమైన ప్రతినిధిగా విలువైనవాడు మాత్రమే కాదు, అతనికి బిఆర్ అంబేద్కర్ ను ఎదుర్కొనగల శక్తి కూడా ఉంది. అతను 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు. అయితే నీటిపారుదల సుంకం సమస్యపై అతను తన సభ్యత్వానికి రాజీనామా చేశాడు. దానికి జగ్జీవన్ రామ్ తన ప్రజలను నడిపించలేని పిరికివాడు అని విమర్శించారు. 1946లో జగ్జీవన్ రామ్ జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయసుడైన మంత్రి అయ్యాడు. తదుపరి భారత మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా భారతదేశంలో అనేక కార్మిక సంక్షేమ విధానాలకు పునాది వేశాడు. అతను 1947 ఆగస్టు 16న జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థ కార్మిక సదస్సుకు హాజరైన ప్రతిష్టాత్మక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంలో ఒకడు. రామ్ ప్రధాన రాజకీయ గురువు, గొప్ప గాంధేయవాది. బీహార్ బీబూది అనుగ్రహ నారాయణ్ సిన్హాతో పాటు అప్పటి ప్రతినిధి బృందానికి అధిపతిగా కొన్ని రోజుల తర్వాత అతను అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అతను 1952 వరకు కార్మిక మంత్రిగా పనిచేశాడు. జగ్జీవన్ రామ్ 1952 వరకు కార్మిక మంత్రిగా పనిచేశాడు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్ ఒక సభ్యుడు. రామ్ 1946లో తాత్కాలిక జాతీయ ప్రభుత్వంలో పనిచేశాడు. తర్వాత అతను నెహ్రూ కేబినెట్ లో కమ్యూనికేషన్స్, రవాణా, రైల్వేలు, కమ్యూనికేషన్స్ శాఖలకు ఇంకా అనేక శాఖలకు మంత్రి పదవులను నిర్వహించాడు. 1933 ఆగస్టులో అతని మొదటి భార్య అనారోగ్యంతో మరణించింది. మరలా తిరిగి 1935 జూన్లో అతను కాన్పూర్ ప్రసిద్ధ సామాజిక కార్యకర్త బీర్బల్ కుమార్తె ఇంద్రాణి దేవిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 పిల్లలున్నారు. అతని అంత్యక్రియల స్థలం తన్మయి స్మారక చిహ్నంగా మార్చారు. అతని జయంతిని భారతదేశంలో తన్మయిగా జరుపుతారు. అతని జన్మదినోత్సవ వేడుకలు 2008లో దేశవ్యాప్తంగా జరిగాయి. అతని మరణానంతరం భారతరత్న ప్రదానం చేయాలని హైదరాబాద్ లో ఇప్పటికీ వినిపిస్తాయి. 1973లో ఆంధ్ర యూనివర్సిటీ అతనికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2009లో అతని 101వ జయంతి సందర్భంగా అతని విగ్రహాన్ని విశ్వవిద్యాలయ ఆవరణంలో ఆవిష్కరించారు. భారతదేశ ప్రభుత్వం ఢిల్లీలో అతని సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి బాబు జగ్జీవన్ రామ్ నేషనల్ ఫౌండేషన్ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేయబడింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు శిక్షణ అకాడమీకి జగ్జీవన్ రామ్ పేరు పెట్టారు. దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వామ్-1 మోడల్ అతని పేరును పెట్టారు. అది తూర్పు రైల్వే ద్వారా పునరుద్ధరించబడింది. 2015లో బాబు జగ్జీవన్ రామ్ ఇంగ్లీష్ మీడియం సెకండరీ స్కూల్ పుణేలోని మహాత్మా గాంధీ నగర్ లో స్థాపించబడింది. 2016 మార్చి నాటికి ఈ పాఠశాల నుండి 1257 మంది 8వ తరగతి విద్యార్థులకు సేవలు అందిస్తుంది. 7వ తరగతి దాటిన విద్యను అందించే మొట్టమొదటి పుణే మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ స్కూల్ కావడం ద్వారా ఈ పాఠశాల జగ్జీవన్ రామ్ విద్య అట్టడుగు వర్గాల ప్రజలందరికీ విద్యా అవకాశం కల్పించింది.